ఉదయకాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడువయుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎస్ లార్డ్. అయా, నిన్నటి రాత్రి కాలమంతను కూడా మీ యొక్క రక్షణ మా అందరికీ దయచేసినందుకు స్తోత్రాలు. ఏ ప్రమాదము ఏ అపాయము సంభవించకుండా మీ రెక్కల చాటున మా అందరినీ భద్రపరిచినందుకు కృతజ్ఞతలు. అయా, మంచి నిద్ర దయచేశారు. ఈ ఉదయకాలంలో మీ పాద సన్నిధిలో మా అందరినీ కూడా సజీవులుగా నిలవబెట్టుకున్నారు తండ్రి. ఈ బుధవారాన తండ్రి, ఈ రోజున ప్రభువ మేమందరము కూడా చూచే ధన్యత దయచేశారు. మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము, నీ పాదమును కీడుకు దూరముగా తొలగించుకొనుము అని తండ్రి వాక్యం ద్వారా సెలవిస్తున్నారు. అవునయ్యా, ఈ రోజున తండ్రి అయా వేటికో ఆకర్షించబడి మరి ఈ వేటికో తండ్రి మేము లోనైపోయి ఈ లోకంలో తండ్రి జీవించినట్లయితే నడిచినట్లయితే అయా మేము కీడును ఎదుర్కోవాల్సి వస్తుంది గనుక అయా మీరు చూపించిన మార్గంలో మేము నడవడానికి సహాయం దయచేయండి. ఎంతోమంది తండ్రి ఎన్నో మాటలు చెప్తారు, ఎన్నో మాటల చేత మోసం చేయాలని చూస్తారు. అపవాది ఎన్నో విధాలైన ఆయా ఆకర్షణల చేత తండ్రి లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కనుకనైనా జ్ఞానం కలిగి ఈరోజు ప్రవర్తిస్తూ ఏ కీడు కూడా మాకు మా కుటుంబానికి రాకుండా జాగ్రత్తగా ఈరోజు నడుచుకునే కృప దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా బహుగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారందరికీ మీరు తోడై ఉండండి ప్రభువా. అయ్యా, వారి ఆలోచనలు ఎరిగి ఉన్న దేవుడవు, వాటన్నిటిని ఈరోజు సఫలపరచండి తండ్రి. అయా, మా ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం, మేము వెళ్తున్న మార్గాల్లో మేము వస్తున్న మార్గాల్లో ఏ హాని జరగకుండా అయ్యా మీరే మాకు రక్షణ దయచేయండి. అయా, మా గమ్యస్థానాలన్నిటినీ కూడా మమ్మల్ని క్షేమముగాను సురక్షితముగాను చేర్చమని కూడా బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. మా మార్గాలను మీ స్వాధీనంలోనికి తీసుకోమని కూడా అడుగుతున్నాం తండ్రి. అయా, మా ప్రతి పనిని బట్టి అడుగుతున్నాం. అయా, మాకు జ్ఞానం దయచేయండి, బలమును దయచేయండి. అయా, శక్తితో మమ్మల్ని నింపండి. మా పనులన్నిటిలో మేము ముందు ఉండడానికి ఫలించడానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తున్న వారు ఉన్నారు, వారికి మీరు తోడై ఉండండి. ఆగిపోయిన పనుల నిమిత్తం బాధపడుతున్నారు, అవి మరలా రీస్టార్ట్ అవ్వడానికి కృప దయచేయండి. అదేవిధంగా తండ్రి, ఈ రోజున తండ్రి ఎవ్వరు కూడా ఎటువంటి లేమి లేకుండా సమృద్ధిని కలిగి ఉండే కృప దయచేయండి. మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. ఆర్థికంగా బలపరచండి, అప్పులను కొట్టివేయండి తండ్రి. ఈ రోజున తండ్రి ముఖ్యంగా మా ఆత్మీయ జీవితం ముందుకు వెళ్ళులాగున ఎదుగులాగున కృప దయచేయండి తండ్రి. మా మాటలు మా క్రియలు మా నడవడిక అన్నీ కూడా మీ నామాన్ని ఘనపరిచే విధంగా ఉండుటకు సహాయము దయచేయండి ప్రభువా. హాస్పిటల్స్లో ఉన్న వారిని బట్టి అడుగుతున్నాం, వారి రిపోర్ట్స్, వారి డెలివరీస్, వారి ఆపరేషన్స్ అన్నిటినీ కూడా తండ్రి సఫలపరచండి, వారికి అనుకూలంగా మార్చండి. ఎగ్జామ్స్కి ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అవుతున్న వారిని బట్టి అడుగుతున్నాం, వెళ్తున్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం. జ్ఞానం దయచేయండి, కలవరము టెన్షన్స్ లేకుండా బిడ్డలు జ్ఞానం కలిగి ఉండులాగున కృప దయచేయండి. అయా, గృహాలలో ఒంటరిగా ఉంటున్నటువంటి గృహిణీలు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు కాపుదల దయచేయండి. ఏ దుష్టుడు వారిని తాకకుండా ముట్టకుండా రక్షించండి నాయన. ప్రభువా, ఈ రోజున మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ అయా మేమందరము కూడా నెమ్మదిగా ప్రశాంతంగా జీవిస్తూ ఎటువంటి విభేదాలు గొడవలు ఎవరితోనూ కలిగి లేకుండా
ఈ రోజంతను తండ్రి సమాధానంతో ఉండుటకు కృప దయచేయమని, ప్రభువా మీ కృపను బట్టి, మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీవించండి, వారిని ఆశీర్వదించండి. మేమందరము కూడా ముఖ్యంగా నాయన మా నోటిని బూరగా వాడి కొందరికైనా రాజ్య స్వార్థను ప్రకటించే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.